ఉద్దరన్న ముచ్చట ఉండది, నష్టాలన్న మాటే తెలియదు. దినామింత ఆమ్దాని వెరుగుడే గాని తగ్గుడు అనేది అస్సలే ఉండదు. గందుకే వైన్స్లకు టెండర్లు వేస్తానికి పోటీలు పడుతుంటారు. లక్కీ డ్రాల అటు ఇటు అయితే ఎట్లా అని ఒక్కొక్కరు 10 టెండర్లు వేస్తోళ్ళు ఉంటారు. దోస్తులందరూ కలిసి 20-30 టెండర్లు సుతేస్తారు. ఒక్కటి దాకినా గల్లపెట్టలు నింపుకోవచ్చని. అక్కలు సుత ఏ తీర్ల లైన్లు కట్టినరో మునుపు చూసినాం కూడా. అంత ఈజీ కాదు మరి మందు దుఃఖం నడుపుడంటే. ఇక ముచ్చటేందంటే పట్నం జూబ్లీ హిల్స్ లో తాగేటోళ్ళ దూపదీర్చే టానిక్ బాటిల్ కు మూతేసి సీలేసి పడేసి రాప్కారోళ్ళు ఆగస్టు 31 తారీఖు దాకానే అమ్ముకుంటానికి పర్మిషన్ ఉందట. లైసెన్స్ రెన్యువల్ చేయురని దరఖాస్తు పెట్టుకుంటే అమ్మిన కాడికి చాలని షాపే మూసేసిర్రన్నట్టు. 23-24 గడువు ముగిసింది కాబట్టి ఈ రోజు నుంచి అతను బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయడం అనేటువంటిది ఉండదు. 1,7,00,000 ఇల్వగల్ల 10,000 మందు బాటలు సీజ్ చేసి డిపోకు పంపిర్రట. రాష్ట్రంలో 2,600 లిక్కర్ దుకాణాలుంటే ఎవ్వలకు లేని ఆఫర్ గీ దుకాణ పొల్లకే ఇచ్చిర్రట పాత సర్కారోళ్ళు. లెక్కకైతే మందు దుకాణాలన్నీ 2 ఏళ్లకోపారు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. కానీ టానికోళ్ళు ఏడాదికోపారు చేసుకుంటుర్రట. అప్పటి సర్కార్ పర్మిషన్ ఇచ్చుకుంటూ వచ్చింది. మరి వాళ్ళకి ఏమున్నదో మళ్ళా రాష్ట్రంలో ఏడికెళ్ళైనా మందు తెచ్చుకునే ఛాన్స్ ఇచ్చిర్రట. అదేందో మరి స్పెషల్ జీవో తోని పర్మిషన్ ఇచ్చిరంటే చూడురిగా కథ ఎట్లున్నదో. క్యూ పేరుతో ఒక్క దుకాణానికి పర్మిషన్ తెచ్చుకొని 8 దుకాణాలు తెరిచి మందు అమ్ముతుంటే ఆ నడుమ GST ట్యాక్సులు చక్కగా గట్టలేదని వచ్చి చెకింగులు చేసిర్రు ఆఫీసర్లు. అది ఇంకా ఎటు తేలక ముందే లైసెన్స్ టైం అయిపోయిందని తాళం వేసిర్రు అన్నట్టు.